నమస్కారం అండి. మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు స్పాంజీ రవ్వ కేకు చేస్తున్నాను. ఈ రవ్వ కేకు చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే విధానం చూసాము. ఇందులో బటరు, నో ఎగ్, నో బటరు, నో మైదా, ఓన్లీ రవ్వతో చేసిన స్పాంజీ కేకు ఇప్పుడు తయారు చేసే విధానము చూసాము. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి గోధుమ రవ్వ వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు చక్కెర, 1/2 కప్పు మిల్క్ పౌడరు, చిటికెడంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఒకసారి కలపాలి మొత్తము. అలాగే 1 కప్పు రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు కాచిన పాలు వేసుకోవాలి. చిక్కటి పాలు వేసుకొని వీటన్నిటిని ఒకసారి మంచిగా విస్కర్తో కలపాలి. ఈ విధంగా కలిపి ఒకసారి మంచిగా ఈ విధంగా ఉండలేకుండా మంచిగా కలిపి మూత పెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు మనం కేకు చేసే బౌల్కి ఆయిల్ అప్లై చేయాలి. ఈ విధంగా బౌల్ మొత్తంకి ఆయిల్ అప్లై చేసి కొద్దిగా మైదా వేసి డస్ట్ చేయాలి. ఈ విధంగా మొత్తము ఈ కేక్ టిన్కి పట్టే విధంగా మంచిగా మైదా పట్టించి మిగతా పిండిని వేరే ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా మనం ముందుగా నానబెట్టి ఉంచిన రవ్వను మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి గ్రైండ్ చేయాలి. ఈ విధంగా మంచిగా గ్రైండ్ చేసి తీసి కడాయిలోకి వేసుకోవాలి. మొత్తము రవ్వ మిశ్రమాన్ని కడాయిలోకి వేసుకొని పక్కకు ఉంచండి. ఇప్పుడు మనము ఓవెన్లో 170 డిగ్రీలు 8 నిమిషాలు ప్రీహీట్ చేసి పెట్టాలి. ఆ తర్వాత ఇప్పుడు మనము ఈ కడాయిలోకి టూటీ ఫ్రూటీ 1 కప్పు వేసుకొని 2 స్పూన్ల వెనిగర్ వేసుకొని 1 స్పూను తినే సోడా, బేకింగ్ సోడా, 2 స్పూన్ల బేకింగ్ పౌడరు వేసి ఒకసారి విస్కర్తో ఈ విధంగా మంచిగా కలపాలి. ఈ విధంగా నురగా వచ్చి కేక్ బ్యాటరు ఈ విధంగా మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలపాలి. ఇక్కడ మనకు కేక్ బ్యాటరు తిక్కుగా అనిపిస్తే మధ్యలో కొద్దిగా పాలు వేసుకుంటూ ఈ విధంగా మీడియం తిక్కు వచ్చేంత వరకు ఈ విధంగా మంచిగా కలపాలి. ఈ విధంగా పిండి పొంగేంత వరకు మంచిగా కలిపి ఆ తర్వాత కేక్ టిన్నులోకి వేసుకోవాలి. ఈ విధంగా మొత్తము రవ్వ మిశ్రమాన్ని కేక్ టిన్నులో వేసి ఒకసారి 2-3 సార్లు ట్యాప్ చేసి ఆ తర్వాత పైనుంచి టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. ఈ విధంగా టూటీ ఫ్రూటీ వేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఓవెన్ ప్రీహీట్ అయ్యింది కదా. ఇప్పుడు ఇందులో ఇక్కడ మా ఓవెన్లో 170 డిగ్రీలు 30 మినిట్స్ ఉంది. మీరైతే 180 డిగ్రీలు 30 మినిట్స్ పెట్టండి. పెట్టి ఓవెన్లో ఈ కేక్ టిన్ను ఉంచి డోరు మూసేసి ఆ తర్వాత కేకు ఉడికేంత వరకు వెయిట్ చేసాము. ఇప్పుడు చూసారు కదా, ఒక 5-6 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా మంచిగా పొంగుతూ కలర్ కూడా వస్తుంది కదా పైనుంచి. ఇదే మీరు కడాయిలో స్టవ్ పైన బేక్ చేసేది ఉంటే అప్పుడు దొడ్డు ఉప్పన్న లేదంటే ఇసుకన్న వేసుకోవాలి. ఈ 2 కూడా వేయకుండా ఖాళీ స్టాండ్ పెట్టినా కూడా మంచిగా ఒక 10 నిమిషాలు బాగా వేడైన తర్వాత అందులో ఈ టిన్ను పెట్టి ఒక 30-35 మినిట్స్ పెట్టాలి. ఇంకా ఉడకకపోతే ఒక 45 మినిట్స్ ఉంచి
స్టవ్ ఆఫ్ చేసి ఉడికిందా లేదా టూత్పిక్తో చెక్ చేసి తీసి అంతే. మన కడాయిలో కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసి ఇదే బ్యాటర్ను ఉంచవచ్చు. కాకపోతే అందులో పైన కలర్ రాదు, సైడ్ల మొత్తము కలర్ వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా మంచిగా కేకు రెడీ అయిన తర్వాత ఓవెన్ని బటన్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత తీసి ఈ విధంగా కేకుని 4 వైపులా ఈ విధంగా చాకుతోటి కదిలించి పైనుంచి ఒక ప్లేటు బోలిచ్చి ఒకసారి ఈ విధంగా ఫ్లిప్ చేస్తే కేకు ఈజీగా ప్లేట్లోకి వచ్చేస్తుంది. చూసిరు కదా కేకు, అసలు కేక్ టిన్ కూడా అంటుకోకుండా ఎంత నీట్గా వచ్చిందో, మంచిగా కాలింది. ఇదే సేమ్ మీరు కడాయిలో కూడా చేసుకోవచ్చు, కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మంచిగా బేక్ అయిన కేక్ని ఈ విధంగా తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని చూస్తేనే ఎంత బాగా కాలింది కదా, మంచిగా బేక్ అయింది. ఎక్కడ పచ్చిదనం లేకుండా మంచిగా ఒక తీరుగా వచ్చింది. ఈ విధంగా మంచిగా రెడీ అయిన కేకును చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. కాస్త చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి. ఈ విధంగా వేడి మీద కట్ చేస్తే మంచిగా కట్ కాదు, కాబట్టి ఈ విధంగా చల్లారిన తర్వాత మంచిగా కట్ చేసి తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. మొత్తం చల్లారిన తర్వాత తీసి ఒక బాక్స్లోకి ఉంచుకోవచ్చు. చిన్నపిల్లలకు లంచ్ బాక్స్లోకి ఇవ్వచ్చు. ఈవినింగ్ చాయ్ టైంలో ఎప్పుడంటే అప్పుడు మంచిగా ఈ విధంగా చేసుకొని ఉంచితే ఇష్టం ఉన్నప్పుడు చాయ్తో పాటు మంచిగా తినవచ్చు. చూసిగా ఎంత ఫ్లఫీగా, ఎంత జాలీగా మంచిగా వచ్చిందో, ఎక్కడ పచ్చిగా లేకుండా బాగా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఎంతో ఈజీగా ఎగ్గు, బటరు, మైదా లేకుండా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో కలుస్తాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.